పంపాడు అన్నయ్య. అయినా మీ లైవ్లో నేను ఉన్నాను. ఇంకా నా సాక్ష్యం ఏంటంటే అన్నయ్య, మీ లైవ్లో నేను 2024 నుంచి నేను లైవ్లో ఉంటున్నాను అన్నయ్య. ఒక సాక్ష్యం ద్వారా నేను మీ లైవ్కు కనెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను లైవ్లో ఉంటున్నాను అన్నయ్య. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి నేను పొందుకునేది ఏంటంటే అన్నయ్య, ఒకప్పుడు 3,000 రెంట్ కూడా కట్టలేని నేను ఇప్పుడు 10,000 రెంట్ కట్టే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు అన్నయ్య. కేవలం ఓన్లీ నీ ప్రేయర్ వల్లనే నేను బలపడ్డాను. ఈ 2 సంవత్సరాలలో నేను పొందుకున్నది మొత్తం వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, సోఫా సెట్లు, బీరువా, మంచం, సమస్తం నాకు ఇచ్చాడు అన్నయ్య దేవుడు. కేవలం మీ లైవ్లో నేను ఎలా ప్రార్థించాలి, ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మిరాకిల్, నిన్న సాటర్డే రోజు అన్నయ్య మా ఆయనకు కొత్త కారు కొనాలన్న ఆలోచనతో కారు కూడా కొన్నాడు అన్నయ్య. ఇదంతా ఎలా అంటే నా చేతిలో రూపాయి లేకపోయినా కూడా దేవుడు నాకు అనుకోని రీతిలో కొత్త కారు ఇచ్చిండు అన్నయ్య. అందుని బట్టి దేవుడికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అసలు నేను ఊహించలేదు, నా ఆలోచనలో కూడా లేదు కారు. కానీ మా ఆయన మాకు కారు కొనుక్కోవాలని ఆ తలంపు మా ఆయనకు పుట్టింది. కారు అయితే కొనేసింది అన్నయ్య. ఏంటంటే ఎప్పుడైనా నా ఇంట్లో సెకండ్ హ్యాండ్లో ఉండేది. ఒకప్పుడు వంటలు చేసుకుంటా వాళ్ళు ఏదైనా వద్దు అనుకునేది నాకు ఇచ్చేవాళ్ళు, ఒక సింగిల్ మంచమైనా పరుపైనా. ఇప్పుడు అప్పుడు ఎగతాళి చేసిండ్రు అందరు నన్ను. ఇప్పుడు అన్నీ కొత్తవి కొన్ని సమృద్ధిలో నన్ను దేవుడు ఉంచున్నానయ్యా. ఎక్కడ నన్ను తలగా ఉంచాలనేది దేవుడు నిర్ణయించుండు. ఈ 2026 సంవత్సరంలో అయితే వాగ్దానం ఏదిచ్చినా కూడా మీరు అవును ఆమెను అన్నట్టే ఉందని అంటారు బైబిల్ మొత్తాన. నేను దాన్నే నమ్మేశాను అన్నయ్య. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుల టెన్షన్ అనేది లేదన్నయ్య. నాకు మొత్తం 20 lakhs అప్పు ఉంది. ఒక పాస్టర్ వల్ల నేను ఎక్కడైనా చెప్పగలుగుతా, ఒక పాస్టర్ వల్ల నేను మోసపోయాను అన్నయ్య. మీ వల్ల నేను సత్యం అనేది తెలుసుకున్నాను. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా అని నేను మీ ద్వారా నేను తెలుసుకున్నాను అన్నయ్య. ఇంకొకటి, ఇన్ని లక్షల అప్పులో ఉన్నా కూడా నన్ను దేవుడు ఒకరికి ఇచ్చే స్థితిలో ఉంచుండు అన్నయ్య. మా చెల్లికి నేను ఇచ్చాను 15,000 రూపాయలు. తను ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్నయ్య, ఎందుకంటే తన పరిస్థితి కూడా బాగలేదు. మన లైవ్లో ఉన్నప్పుడే ఆమెకు క్యాన్సర్ ఉండేది. మన లైవ్లో ఎలా విడుదల, ఎలా స్వస్థత పొందాలో మీరు స్తుతించాలి, ఎలా స్తుతించాలో మీరు నేర్పించారు. మా చెల్లి బట్టి నేను అట్లానే స్తుతించాను. క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. ఇంకా తను అడిగేసరికి ఇప్పుడు నేను ఇచ్చి కూడా 3 months అయింది అన్నయ్య. అయితే నేను అప్పుడు అనుకోలేదు నాకే ఇంత అప్పు ఉంది, నేను ఒకరికి ఇస్తానా అని. కానీ మీరు ఒప్పుకోని ప్రార్థనలో ఒక మాట పలకమంటారు. అప్పిచ్చే స్థితిలో నుంచినందుకు వందనాలేసయ్యా అని పలకమంటారు. నేను అలాగనే పలుకుతున్నాను. అందరికి అప్పిచ్చే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడని నేను నమ్మాను. అందరి బట్టి దేవుడికి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నయ్య. నేను మా ఆయన ఇద్దరం కలిసి మీ దగ్గరికి రావాలి, నా ఇంట్లో గృహకుంటూ పెట్టుకోవాలి అని ఆశపడుతున్నా. దేవుడు నా ఆశను తీర్చేశాడని నేను నమ్ముతున్నాను అన్నయ్య. ఇంత బలంగా నేను ఉన్నానంటే కేవలం మీరు నేర్పించే స్థితి ద్వారానే. నేను ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే, నిన్న విజయవాడ గణితలకు వెళ్ళాము. అక్కడ వేరే ఆమెతో సంభాషణ మీ గురించే చెప్పడం స్టార్ట్ అయిందన్నయ్య.
అక్కడ ఆమె ఏమన్నదంటే, మేము మేరీ మాతను కొలిస్తే డైలీ డైలీ బల్లారాధన తీసుకుంటాము, మీ ఫాస్టర్లు మాత్రము నెలకు ఒకసారి ఇస్తారు అన్నదన్నయ్య. అప్పుడే నేను అన్నాను, లేదు లేదు జాషువా ఫాస్టర్ లైవ్ వింటున్నా, నేను లైవ్ లో నేను ఉన్నందుకే నేను ఇంత బలపడ్డానక్క. ఆ ఫాస్ట్ కూడా రోజు డైలీ బల్లారాధన ఇస్తాడు అనేసరికి ఆమె అవునా అవునా అని మొత్తం 2-3 గ్యాదర్ అయ్యాను. అవును, ఇప్పుడు 3 గంటలకు 3:30కి స్టార్ట్ అవుతుంది, లైవ్ లోనే తీసుకుంటాము మేము. మార్నింగ్ 3:30కి స్టార్ట్ కావడం, స్థుతించడం ఒక అర్ధగంట, తర్వాత ఒప్పుకోలు, చిన్న వాక్యము, షార్ట్ మెసేజ్, బల్లారాధన, లాస్ట్ శక్తివంతం ప్రార్థన చేపిస్తాడు అన్నయ్య. అన్నయ్య వల్ల నేను ఎంత బలపడ్డానని చెప్పాను అన్నయ్య. కానీ ఆమె నేను చెప్పడం వల్ల చాలా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఈ ఫాస్ట్ వాళ్ళు ఇట్లా చెప్పారమ్మా, నెలకు ఒకసారి ఇస్తారు అందరూ, కానీ నువ్వు ఇంతగానో చెప్తున్నావు కాబట్టి నేను కూడా నమ్ముతున్నా అన్నదన్నయ్య. కానీ ఎక్కడ ఉన్నా, ఏ టైంలో ఉన్నా కూడా నేను మీ వాక్యాన్ని నేను మర్చిపోను, మిమ్మల్ని సిస్టర్ని నేను మర్చిపోను. ఎందుకంటే మొత్తానికి కింద పడిపోయాను నేను. ఇంత స్టాండర్డ్గా నిలబడ్డానంటే కేవలం మీరు నేర్పించే స్థుతి అనేది నా జీవితాన్ని నేను కట్టుకున్నా, స్థుతి ద్వారానే నేను కట్టుకున్నా, నా కుటుంబాన్ని కట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడన్నయ్య. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.